న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాలో శిశు విక్రయాలు జరిగినట్టు స్థానిక ప్రచారం జరగడంతో శిశు విక్రయాల ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు. ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే సభను విజయవంతం చేయండి. ఐ కృష్ణ, ఈ నరేష్ల పిలుపు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రారంభమైన రజతోత్సవ వేడుకలు. నిరుపేద వివాహానికి బియ్యం పంపిణీ చేసిన 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుకా రాజు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ నాయకుల ఆందోళన. పెద్దపల్లి జిల్లాలో శిశు విక్రయాలు జరిగినట్లు స్థానిక ప్రచారం జరగడంతో శిశు విక్రయాల ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామంలోని చెంచు కుటుంబాలకు చెందిన 4 గర్భిణులు పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ప్రసవించగా వీరిలో 4 మహిళలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత శిశువుల్ని అక్కడే ఒప్పందం కుదుర్చుకున్న వారికి శిశువుల్ని అప్పగించి స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయంపై సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, జిల్లా బాలల హక్కుల సంరక్షణ అధికారి కనకరాజు తన సిబ్బందితో పెద్దరాజుపల్లి, కూనారం, శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. మీ డబ్బులు ఏమన్నా ఉన్నది ఏం కదా పాప ఎప్పుడు ఉంటుంది? ఏ నెలలో ఉంటుంది? ఏ నెల? ఎంత వయసు ఇప్పుడు? 2 నెలల 3 నెలల ఎన్ని నెలలు అంటారు సార్? 3 నెలలు. ఎక్కడ పుట్టింది? మీ ఇంటి దగ్గర. మీ పెద్దపల్లి జిల్లాలో శిశువుల విక్రయం అనే కథనాన్ని ఆధారంగా చేసుకుని గౌరవ జిల్లా సంక్షేమ అధికారి గారి ఆదేశాల మేరకు దాని విచారణ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 4 పిల్లలని వార్తా కథనంలో ప్రచురించడం జరిగింది. కానీ మనకి ఇక్కడ 2 పిల్లలే గుర్తించడం జరిగింది. మిగతా వారిని విచారణ చేసి వారికి కనుక్కోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ 2 పిల్లల్ని సిడబ్ల్యూసి ముందు ప్రవేశపెట్టి తదనంతరం వారి ఉత్తర్వుల మేరకు పిల్లల్ని రూమ్లో పెట్టడమా లేకపోతే తల్లిదండ్రులకు పెట్టడం అనేది జరుగుతుంది. వారిద్దరూ ప్రేమించి ఒకరినొకరు ఇష్టపడి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. అయితే అనుకోని ప్రమాదం ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 1 టౌన్ పోలీసుల కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కంబాల భూమయ్యకు 3 కూతుర్లు 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన కంబాల నరేష్ కు తన సింగరేణి వారసత్వ ఉద్యోగం ఇచ్చాడు. అయితే నరేష్ GTK1 ఇంక్లైన్ లో ట్రామర్ గా ఉద్యోగం చేస్తుండేవాడు. నరేష్ 14 నెలల క్రితం తనకు దూరపు బంధువైన నిన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి మమతను వివాహం చేసుకుని ఉదయనగర్ లో ఓ అద్దె ఇంట్లో మొదటి అంతస్తులో ఉంటున్నారు. ఈ క్రమంలో శివరాత్రి కోసం ఈ నెల భార్య భర్తలు జాగారం ఉండి 16 నాగలేశ్వరం వెళ్లి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చారు. అలసిపోయిన నరేష్ ఇంట్లో పడుకోగా మమత వారి సమీప బంధువు వద్దకు నస్పూర్కు అదే రోజు వెళ్లింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సురక్షిత ప్రయాణం మరియు వాహనదారుల ప్రాణాల రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరేవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు గోదావరి కని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 క్లైన్ షిర్కే బస్ స్టాండ్ వద్ద గోదావరి కని 1 టౌన్ CI
ప్రసాదరావు ఆధ్వర్యంలో అలాగే మంతని ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో మంతని ఓల్డ్ పెట్రోల్ బంక్ వద్ద విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు అరేవ్ అలే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. భారత గడ్డపై ఎర్రజెండా ఆవిర్భవించిన తర్వాత జరిగిన కమ్యూనిస్టు పార్టీ ప్రథమ మహాసభకు 100 ఏళ్లు నిండిన సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభ విప్లవ శ్రేణులు, కమ్యూనిస్టు సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి ఈ నరేష్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో తన మొదటి మహాసభ జరుపుకొని 100 ఏళ్లు పూర్తి అయిందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ నెల 27న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 100 ఏళ్ల సభను నిర్వహించబోతున్నాం. ఈ యొక్క సభకు కార్మికులు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు జిల్లా కమిటీల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల సందర్భంలో అనేక మంది అమరులయ్యారు. వారి రక్తంతో మరింత ఎరుపెక్కిన ఎర్రజెండా నాయకత్వంలో అనేక ఎకరాల, లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచి మరి పేద ప్రజల, కార్మికుల, రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బెడెన్ పావెల్ పార్క్ నందు ఈ రోజు భారత స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు శ్రీ బెడెన్ పావెల్ 169వ జన్మదినం మరియు వరల్డ్ థింకింగ్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ SO2 GM కె చంద్రశేఖర్ హాజరై బెడెన్ పావెల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల నుండి వచ్చిన 200 మంది స్కౌట్స్ మరియు గైడ్స్లతో శాంతి ప్రగతి యాత్ర చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథి SO2 GM గారు మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో బెడెన్ పౌల్ గారు ఒక నూతన ఒరవడిని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా నిస్వార్థ సేవలో ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అన్నారు. सर जुड़े सर 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 నల్గొండ జిల్లా కిష్టాపురంలో ఓ పెంపుడు కుక్క తన యజమానిపై చూపిన ప్రేమ అందరినీ కలిసి వేస్తుంది. పార్వతం అనే వృద్ధురాలు శునకాన్ని పెంచుకుంటుంది. ఇటీవల ఆమె మరణించగా అంత్యక్రియలు ముగిసిన ఆ కుక్క శ్మశానం వదిలి వెళ్లలేదు. మండు టెండల్లోనూ ఆమె సమాధి వద్ద దీనంగా కూర్చుండిపోయింది. ఆ మూగజీవి కళ్ళలో కనిపిస్తున్న వేదన చూసి గ్రామస్తులు చెల్లించిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. గోరికానే కాపలా వంతుంది. ఇక ఎక్కడ పోతలేదు, మరి ఇటు పోతలేదు అటు పోతలేదు. మరి అలా పోయినాక మరి నువ్వు ఉంటావు అయింది ఆమె దాంట్లకు ఇరా
పోయింది అయిపోయిందిరా, చేసేది ఏం లేదురా. దా నడు దా రావా. తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ లింగాపూర్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రథమ సంవత్సర విద్యార్థుల ఆధ్వర్యంలో ఫేర్వెల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక ప్రదర్శనలు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి భవిష్యత్ విజయాల కోసం ఆకాంక్షలు వ్యక్తం చేయబడినవని అదనంగా ప్రిన్సిపల్ పి సదానందం గారు మరియు ఉపాధ్యాయులు ఈ ఫేర్వెల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణ, భవిష్యత్తు లక్ష్యాల సాధనపై మార్గదర్శకత్వం అందించారు. తనపై అకారణంగా దాడి చేసిన గన్మెన్ ప్రవీణ్ తన క్లయింట్ డబ్బును ఎన్నికల డబ్బుగా చిత్రీకరించి తన పరువుకు భంగం కలిగేలాగా వ్యవహరించిన 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డిపై చర్యలు తీసుకోవాలని గోదావరికని న్యాయవాది మార్కపురి తిలక్ ఆదివారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచంద్రకు ఎన్టీపీసీ జ్యోతి భవన్ లో వినతి పత్రం సమర్పించారు. ఈ నెల 10న కోర్టు విధులు ముగించుకొని ఎల్బీ నగర్ లో తన నివాసానికి వెళ్తుండగా 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సమక్షంలో గన్మెన్ ప్రవీణ్లు తనపై దాడి చేసి తన వద్ద గల క్లయింట్ కి సంబంధించిన 47,500 తీసుకుని మొబైల్, తన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. సిరిసిల్ల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రజతోత్సవ వేడుకలు ఈ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాలయంలో పుణ్య దంపతులచే హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప ఆలయ రజతోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు తమకు తోచిన రీతిలో వస్తు రూపేణ, ధన రూపేణ సహాయ సహకారాలు అందించాలని నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజ విద్యాసాగర్, గురుస్వామి, మధుస్వామి తదితరులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన ద్వితీయ కుంభాభిషేకం పురస్కరించుకొని నిర్వహించబడుతున్న రజతోత్సవ వేడుకల్లో భాగంగా 2వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి హోమం, రేపు అయ్యప్ప మూలమంత్ర హోమం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కోరుతున్నాము. అదేవిధంగా హోమానికి కూర్చుండదలుచుకున్న వారు 7,116 చెల్లించి ఇటు హోమ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా కోరనైనది. అంతేకాకుండా సహజంగా ఉండేదే ఈ బృహత్ కార్యంలో అందరూ ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ స్వామివారి సేవలో పాల్గొని సమర్పించుకోగలరని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ద్వితీయ కుంభాభిషేకం సందర్భంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి సుప్రభాత సేవతో అభిషేకాలు, స్థాపిత మండప ఆరాధన, ఇప్పుడే లలిత త్రిపుర సుందరి దేవి యొక్క హవన కార్యక్రమం ప్రారంభమైనది. ఇంకా సాయంకాలం 6:30 గంటలకు శ్రీ నంబూద్రి ఉన్నికృష్ణన్ గారిచే మహాపడిపూజ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులెల్లరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇదే విధంగా రేపు కూడా శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు కూడా ఉదయం 11 గంటలకు మన ఆలయానికి విచ్చేస్తున్నారు. కావున వారి యొక్క అనుగ్రహ భాష్యం విని తరించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. స్వామియే శరణమయ్య. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ సిక్కువాడలోని నిరుపేద కుటుంబానికి చెందిన చందన్ సింగ్ జగ్తీల కూతురు రాజేశ్వరి వివాహం సందర్భంగా ఈరోజు 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుక రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వధువు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కల్లూరి రేణుక రాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బైరి శేఖర్, గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, లింగంపల్లి దేవయ్య, కుల్ల శ్రీనివాస్, కోడూరు మల్లేశం, బింగి శ్రీధర్, బొల్లి అంబదాస్, వెంకటస్వామి గౌడ్లు పాల్గొన్నారు. రాజన్న, మన కల్లూరు రాజన్న 50 కిలోల బియ్యం ఇచ్చింది. ఎందుకంటే మాకు ఎప్పుడైనా సహాయపడుతుంది మా కల్లూరు రాజన్న. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైనా మాకు సహాయపడేది.
మా రాజన్న. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ దుర్వ్యవహారానికి వ్యతిరేకంగా స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రజాపాలన పేరుతో ఇలాంటి హేయమైన చర్యలకు కాంగ్రెస్ పార్టీ పూనుకోవడం సరికాదని బీజేపీ పట్టణ అధ్యక్షులు దూమాల శ్రీకాంత్ అన్నారు. ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ నాయకులు ఇలా గూండాగిరి చేసి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూడించేసే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మెరుగు శ్రీను, కొండ నరేష్, ఊరుగొండ రాజు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद भारत माता की जय भारत माता की जय जय श्री राम कांग्रेस डाउन डाउन कांग्रेस डाउन डाउन कांग्रेस डाउन डाउन बीजेपी जिंदाबाद भारत माता की जय भारत माता की जय కామారెడ్డి ఎమ్మెల్యే మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కాటపల్లి వెంకటరమణారెడ్డి గారి ఇంటిపై దాడికి నిరసనగా ఈరోజు సిరిసిల్ల పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాదు వారిని పరామర్శించడానికి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారు కూడా ఈరోజు వెళ్తూ ఉంటే వారిని కూడా గృహ నిర్బంధం చేసింది. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరుగుతుంది? ప్రజాపాలన అంటారు, ప్రజలను జరుగుతున్న సమస్యలపై ప్రశ్నిస్తే అనగదొక్కుతున్నారు. అందుకే ఇది ప్రజాపాలన కాదు, గద్దల పాలన లాగుంది. అందుకోసమే రానున్న రోజులలో కాంగ్రెస్ మీద భారతీయ జనతా పార్టీ పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ప్రజల హక్కులను కాలరాస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. ప్రజల సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా కొట్లాడుతూనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపు యథావిధిగా కొనసాగుతుందని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రేపటి నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంబాజీపేట మండలం గంగలకూరు అగ్రహారంలో నిర్వహించిన శెట్టి బల్జా ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహభరితంగా జరిగింది. అంగలకుదురు గంగలకూరు అగ్రహారం శెట్టి బలిజ సంఘ అధ్యక్షుడు మట్టపర్తి మీరా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శెట్టి బలిజ సామాజిక వర్గం రాజ్యాధికారం సాధించాలంటే విద్యా ఉద్యోగ రంగాల్లో ముందుండడంతో పాటు సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీ కులాలు ఐక్యంగా ఉంటేనే రాజకీయంగా బలపడగలమని, జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న శెట్టి బలిజలు అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించాలని సూచించారు. గతంలో శెట్టి బలిజల్ని అగ్రవర్ణాలకు ధీటుగా నిలిపిన మహానీయుడు కీర్తిశేషులు దొమ్మెటి వెంకటరెడ్డి అని ఆయన పేర్కొన్నారు. దృష్టిలో పెట్టుకుని వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరినీ పేరు పేరున సంపాదించలేదని అన్యదా భావించవద్దని వారికి మనవ చేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జాతీయాలారా, సోదరులారా, సోదరీమణులారా, పత్రికా విలేకరులారా, అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా ఆనందంగా ఉంది. చెట్టి బలిజ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది అమలాపురం. అమలాపురం అంటే మరి ముఖ్యంగా గుర్తించేది గంగలకూరు అగ్రహారం అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. నేను ఉపన్యాసం జోలికి పోను కానీ వాస్తవ విషయాలు, చరిత్ర నేటి యువతకు తెలియజేసే ప్రయత్నం మాత్రం చేస్తానని ఈ సందర్భంగా యువతకి ప్రత్యేకించి నేను అభ్యర్థిస్తున్నాను. చెట్టి బలిజ అంటే గుర్తొచ్చేది అమలాపురంలో బోనస్కూరులో మహానుభావుడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి 1853
మార్చి 23వ తారీఖున జన్మించారు. ఆ మహానుభావుడు రంగూని వెళ్ళి వ్యాపారాలు చేసి ధనం సంపాదించి చెట్టుగాళ్ళు అని అపహాసంగా పలకరిస్తున్నటువంటి దీన్ని స్వస్తి చెప్పాలని ఆనాడున్నటువంటి కుడుపుడు సూర్యనారాయణ గారు ఇటువంటి తదితరులతో సంప్రదించి ఒక మహాసభ పెట్టి చెట్టి బలిజ సంఘాన్ని 1920లో స్థాపించారని నేటి యువతకు నేను గుర్తు చేస్తున్నాను. 1920లో చెట్టి బలిజ సంఘం స్థాపించబడితే 29 సంవత్సరాల తర్వాత 5/9/1949లో గంగలకూరు అగ్రహారంలో చెట్టి బలిజ సంఘం ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. చెట్టి బలిజ సంఘం కేంద్ర సంఘం 1920, గంగలకూరులో సంఘం 1949. అంటే 29 సంవత్సరాలకి ఇక్కడ స్పందన వచ్చి ఒక సంఘాన్ని స్థాపించినందుకు ఆనాటి పెద్దలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎక్కడికక్కడ కుల సంఘాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ కుల సంఘాలు పెట్టుకుని గుడి దగ్గర బడి దగ్గర మీటింగులు పెట్టుకుంటున్నాం. మన సంఖ్యాబలం కనపడటం లేదు. దీన్ని ఆలోచించాడు కుడుపుడు సూర్యనారాయణరావు, మన మధ్యలో ఉన్నటువంటి కుడుపుడు సూర్యనారాయణరావు. ఆ తర్వాత 49లో ఇటువంటి సంఘాలు పెట్టుకుంటూ పోతుంటే వీరందరినీ ఐక్యం చేయాలని ఆలోచించి 42 సంవత్సరాల తర్వాత అంటే 1991లో రావుల పాలెంలో మహానాడు పెట్టి ఉర్రూ తొలగించి చెట్టి బలిజ బలాన్ని హైదరాబాద్ వరకు చూపించినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. 91లో సూర్యనారాయణరావు గారి ఆలోచన ఏమిటంటే సంఖ్యాబలంగా మన చెట్టి బలిజలు అధికంగా ఉన్నాం, ఎక్కడికక్కడ సంఘాలు ఉన్నాయి, కానీ మన బలం చూపించాలి. అప్పుడే ఈ సంఘాలు పెట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ముందుకు పోయినా సమాజంలో వెనుకబడిపోతున్నాం. దీనికి కారణం ఏమిటని అన్వేషిస్తే ఎన్ని రంగాలలో ముందుకు పోయినా రాజ్యాధికారంగా ముందుకు పోవాలి, దానికే మహానాడు పెట్టాలని మహానాడు పెట్టారు సూర్యనారాయణరావు గారిని గుర్తు చేస్తున్నాను. దానికి ఫలితం ఏమిటో మీకు తెలుసా? అప్పటి వరకు ఎమ్మెల్యేలకే పరిమితమైనటువంటి మనం కుడుపూడి ప్రభాకర్ రావు గారికి మంత్రి పదవి వచ్చింది. పార్టీలు స్పందించారు, మంత్రి ఇచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్ లో అది దాని ఫలితమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇది చరిత్ర. ఈ చరిత్రను అలా అంచెలంచెలుగా మనం ముందుకు తీసుకుపోతున్నాం. మరి చెప్పారు కుడుపుడు సత్యబాబు గారు, అమలాపురం ఏనాడో చైతన్యమైంది. తర్వాత రామచంద్రపురం చూస్తే 1978లో మిమ్మల్ని చూసి రామచంద్రపురంలో మరి పిల్లి అప్పారావు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర సృష్టించి చెట్టి బలిజలకు అక్కడ బాట వేశారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మీ గురించి చెప్పకల్లా కుడుపుడి సూర్యనారాయణరావు గారు కీర్తి చేసులు, ఆ తర్వాత కుడుపుడి చిట్టాబాయ్ గారు. మీరు పార్టీ టికెట్లు ఇవ్వకపోయినా గెలిచే సత్తా మా సంఘానికి ఉందని చూపించే సత్తా కలిగినటువంటి నియోజకవర్గం చెట్టి బలిజలకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఇటువంటి నియోజకవర్గాలని ఆదర్శంగా తీసుకుని 1981లో రాజ్యాధికారం కావాలి అవమానంతో కుంగి కుషిస్తున్నటువంటి కొత్తపేటలో మేము కూడా రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టి సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారంటే మీ స్ఫూర్తే, మీ గంగలకూరు, మీ అమలాపురమే అని ఈ సందర్భంగా మరొక్కసారి నొక్కి వక్కానిస్తున్నాను. ఆ రకంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా రాజ్యాధికార దిశగా ముందుకు పోవాలి. ఇకపోతే ఇంకొక ఈ సందర్భంలో ఒక మహానుభావుడు గురించి చెప్పాలి. విద్య లేకపోతే ఏమీ లేదు. మీరంతా గుర్తు తెచ్చుకోవాల్సింది మన పిల్లల్ని విద్యావంతులు చేయాలి. 18వ శతాబ్దంలోనే కీర్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పెద్దపల్లి జిల్లాలో శిశు విక్రయాలు జరిగినట్టు స్థానిక ప్రచారం జరగడంతో శిశు విక్రయాల ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు. ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే సభను విజయవంతం చేయండి. ఐ కృష్ణ, ఈ నరేష్ల పిలుపు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రారంభమైన రజతోత్సవ వేడుకలు. నిరుపేద వివాహానికి బియ్యం పంపిణీ చేసిన 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుకా రాజు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ నాయకుల ఆందోళన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.